దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. అలాగే దూరాన సమీపాన వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చదువు సహాయం చేయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మైక్లో చదువమ్మా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చిమ్గల యేసయ్య, జీవాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రినైనా ఈ ఉపవాస కూడికలో ప్రభు నాతో, మాతో, మా అందరితో నువ్వు మాట్లాడమని, యంత్ర శబ్దంతో వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడమని, దూరాన సమీపాన వింటున్న వారితో నువ్వు మాట్లాడమని, అలాగే యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ మాట మనం చదువుకోగలిగితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితిరి అంటే మీరు స్వేచ్ఛగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు సమాధానముగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఆనందముగా ఉండటానికి పిలువబడుతూ ఉన్నారు. మీరు ఆశీర్వాదాలు పొందటానికి పిలువబడుతూ ఉన్నారు. మీరు సమస్తమైనటువంటి దీవెనలు పొందుకుంటానికి పిలువబడుతున్నారే గాని బంధకాల చేత బంధింపబడటానికి, చెరసాల్లో వేయబడటానికి, శ్రమల బాధలు భరించటానికి, కష్టాల్లో మిమ్మల్ని పడవేయటానికి కానీ పిలువబడట్లేదు. కానీ మిమ్మల్ని స్వతంత్రం అంటే స్వేచ్ఛగా జీవించటానికి పిలువబడ్డారు. స్వేచ్ఛగా ఉండటానికి. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ జీవితం నువ్వు పొందుకుంటానికి. ఏమిటయా స్వేచ్ఛ జీవితము? ఏ స్వేచ్ఛ జీవితం నాకు కావాలి అని ఆలోచన చేస్తే, మన భారతదేశానికి 1947 స్వాతంత్రం మనకు వచ్చింది. ఈ స్వాతంత్రము వచ్చిన కాడి నుంచి భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా జీవించడానికి, హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటూ ఉన్నారు. అంతకుముందు పరిస్థితిలో బ్రిటిష్ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు స్వేచ్ఛ జీవితం భారతీయులు అనగా మనకి లేకుండా పోయింది. మరి ఆనాటి కాలంలో మన పితరులు, మన పెద్దలైనటువంటి వారు కొంతమంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం ఎన్నో ప్రాణాలు బలి అర్పించారు, ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారు, ఎన్నో ప్రాణాలు హతసాక్షులుగా చంపబడ్డారు. ఆ యొక్క బ్రిటిష్ వారి చేతిలో ఆ తుపాకీలకి హఠాత్తుగా చనిపోవటానికి కారకులయ్యారు. ఎంతమంది ప్రాణ త్యాగం ఉన్నది మన స్వతంత్రం పొందుకుంటానికి. ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే, స్వాతంత్రము ఒక సమస్యకి సమస్యగానే వెళ్తే సమస్య పెద్దదైంది. కానీ ఒక సమస్యని అనుకూలతగా తీసుకొని సమాధానంగా వెళ్ళగలిగితే అది ఆ సమస్య ఏమైందంటే నిర్మూలం అయిపోయింది. హల్లెలూయా. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కూడా
గాంధీ లాంటి మహాత్ములు, గాంధీ గారు ఆనాటి కాలంలో బైబిల్ చదివాడు. బైబిల్ చదివిన తర్వాత ఆయన యేసుక్రీస్తు తెలియపరిచినటువంటి విధానము, ఆ విధానంలో ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలా అంటే, పిల్లరా చూడండి, ఈ బైబిల్ చదివాడు, బైబిల్లో ఉన్న సత్యాలను ఆయన గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు 2026 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని చదివాడు, యేసుక్రీస్తు యొక్క నడవడికను చదివాడు, యేసుక్రీస్తు యొక్క జీవించిన జీవితాన్ని చదివాడు, యేసుక్రీస్తు ప్రజలకి తెలియపరిచినటువంటి ఆ ప్రేమను చూశాడు, చదివాడు. అబ్బాయి, మనం పగతో వెళ్తే ఏమి చేయలేం, ఏదైనా చేయాలంటే ప్రేమతోనే సాధించాలా, ఏదైనా మనం చేయగలగాలంటే ప్రేమతోనే చేయగలం అని పిల్లరా గాంధీ గారు ఆనాటి కాలంలో వారితో ఉన్నటువంటి వారు ప్రేమతో సాధించాలన్నటువంటి విధానంలో వారు ముందుకు వెళ్ళారు. అంతకుముందు గొడవలకు దిగారు, తుపాకీ చేత గుండెల్లో దిగిపడిన బుల్లెట్లు హతసాక్షులుగా అయిపోయారు దేశం కోసం. గొడవలతో ఒక సమస్యని గొడవలతో పరిష్కారం చేయలేం మనం. ఒక సమస్యని ప్రేమతో జయించగలం, ఒక సమస్యని ప్రేమతో దాన్ని తీసివేయగలం, ఒక సమస్యని ప్రేమతో దాన్ని బంధించగలం, కానీ గొడవతో ఏమీ చేయలేం పిల్లారా. అందుకనే మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారు. ఈ స్వతంత్రం ఏంటంటే, అందరూ స్వతంత్రం అంటే అందరికీ ఆహ్వానం, అందరూ రావచ్చు దేవుని సన్నిధికి, అందరూ దేవుని గురించి తెలుసుకోవచ్చు, అందరూ దేవుని గురించి వినొచ్చు, అందరూ దేవుని గురించి మాట్లాడుకోవచ్చు. అందరికీ ఉచితమైనటువంటి కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, అయ్యా నేను రోగముతో ఉన్నాను, అయ్యా నేను సమస్యలతో ఉన్నాను, అయ్యా నేను శోధనలతో ఉన్నాను, అయ్యా నేను బాధలో ఉన్నాను, అయ్యా నేను ఇబ్బందులో ఉన్నాను, అయ్యా నేను అప్పులో ఉన్నాను, అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను అని నువ్వు ప్రభుని వేడుకోగలిగితే, ప్రభుని అడగగలిగితే, ప్రభుని నువ్వు వేడుకోగలిగితే, ఆయన నిన్ను స్వతంత్రురాలుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రం అంటే బానిసత్వంలో ఉన్నటువంటి దాన్ని విడిపించడానికి స్వతంత్రురాలుగా నిన్ను చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ కష్టాల్లో ఉన్న నిన్ను విడిపించడానికి, ఓ శ్రమలో ఉన్న నిన్ను విడిపించడానికి, ఓ రోగములో ఉన్న నిన్ను విడిపించడానికి, ఓ బాధలో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి, ఒక అప్పులో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి స్వతంత్రురాలుగా చేయటానికే పిలువబడ్డావు నువ్వు. అయితే బాధలున్నవాడే బాధలు చెప్పుకుంటూ ఉంటాడు, రోగం ఉన్నవాడే వైద్యుల దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి. పిల్లరా, కష్టాలు ఉన్నవారే కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు, కష్టాలు లేనటువంటి వారు హ్యాపీగా ఉంటారు, బాధ లేనటువంటి వారు హ్యాపీగా ఉంటారు, అప్పు లేనటువంటి వారు హ్యాపీగా ఉంటారు. కానీ పిల్లరా చూడు, ఆలోచించేయి, మరి కష్టాలు లేనటువంటి వారు ఎక్కడున్నారు, అప్పు లేనటువంటి వారు ఎక్కడున్నారు,
రోగాలు లేనటువంటి వారు ఎక్కడున్నారు? బాధలు లేనటువంటి వారు ఎక్కడున్నారు? సమస్యలు లేనటువంటి వారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఈ భూమి మీద నువ్వు వెతికినా ఎక్కడ దొరకరు నీకు. అయ్యా నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎక్కడ నీకు దొరకడు. అయ్యా నేను రోగం నాకు లేదు అని చెప్పగలిగినటువంటి వాడు ఎక్కడ దొరకడు. అయ్యా నాకు అప్పు లేదు అని చెప్పగలిగినటువంటి వాడు ఎక్కడ దొరకడు. ప్రభుత్వాలకి అప్పులుంటే సామాన్యుడు నువ్వు నేను మనం సామాన్యులకు మరి మనకి అప్పులు ఉండవా? అప్పులు ఉంటాయి మనకి సామాన్యులు కాబట్టి. ధనవంతులకే అప్పులు ఉన్నాయి. వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? కోట్లలో ఉంటాయి అప్పులు వాళ్ళకి. ధనవంతులకి, వ్యాపారస్తులకి కోట్లలో అప్పులు ఉంటాయి. ప్రభుత్వాలకి కోట్లలో అప్పులు ఉంటాయి. భారతదేశము ఇతర దేశాల్లో కోట్లు అప్పు తెచ్చుకున్నటువంటి దినాలు ఉన్నాయి. ఇప్పటికీ అప్పున్నాం మన దేశం. ఇతర దేశాలకు మన దేశం అప్పులో ఉన్నాం. కోట్లు తెచ్చారు భారతదేశానికి అప్పు. మరి ప్రభుత్వమే అప్పు చేయంగా నువ్వు నేను అప్పు చేయటం పెద్ద విషయం ఏముంది? అప్పులు మనకున్నా కూడా మన అప్పులు చూస్తే తగు మాత్రమే. పిల్లరా, అప్పు ఎందుకు చేస్తున్నావు తెలుసా? నీకు లేనటువంటి స్థితిలో, సరే ఉన్నప్పుడు లేనట్టి స్థితిలో నువ్వు అప్పు తెచ్చుకున్నావు. అప్పు బాధ నిన్ను బాధిస్తూ ఉంది. మరి నీకు ఉన్నప్పుడు అప్పు తీర్చుకోగలిగినటువంటి విధానం కూడా నీకు ఉంది. నువ్వు అప్పుడు అప్పు తీర్చుకోకపోతే అప్పు పెరిగి 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 కొండలై కూర్చుంటుంది. మరి నువ్వు తీర్చుకోలేవేక నీ ప్రాణం పోవాల్సిందే. అప్పు తీర్చుకోలేను. నువ్వు తీర్చుకోగలిగిన సమయంలో ఆ అప్పు ఉన్న సంగతి నీకు తెలిసి కూడా నువ్వు స్వతంత్రంగా ఇక జీవించడానికి ఇష్టపడవు. అప్పు ఇప్పుడు ఇయ్యంలే, తర్వాత ఇస్తాంలే, కట్టంలే, తర్వాత చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేస్తావు కదా. అప్పుడు నువ్వు బానిసగా, అప్పుడు నువ్వు శ్రమల్లో, అప్పుడు నువ్వు సంఖ్యల్లో వెళ్ళిపోతావు. నీకు స్వాతంత్రం దొరకదు. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలం నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగానే ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు స్వతంత్రంగా అంటే నీకున్న కష్టాల నుండి తొలగిపోవటానికి, నీకున్న బాధల నుండి తొలగిపోవటానికి, నీకున్న ఇబ్బందుల నుండి తొలగిపోవటానికి, నీకున్న అప్పుల భారం నుండి తొలగిపోవటానికి, నీకున్న రోగాల నుండి తొలగిపోవటానికి, నిన్ను స్వస్థత పరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను సమాధాన పరచడానికి పిలుస్తూ ఉంటే నువ్వు వాటిని పట్టించుకోకుండా, వాటిని చెవును పెట్టకుండా పెడ చెవును పెడుతూ పెడ జీవితం జీవిస్తూ ఉంటే, పెడ 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 మూర్ఖత్వంగా, మూర్ఖుడిగా, మూర్ఖురాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే మరి ఏంటంట, నీ కొమ్మ, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నట్టే లెక్క. నువ్వు మూర్ఖుడిగా, మూర్ఖురాలుగా జీవిస్తూ ఉంటే నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే కోసుకుంటున్నట్టు లెక్క. నీ చేతి ఏళ్ళతో నీ కళ్ళును నువ్వే పొడుచుకుంటున్నట్టు లెక్క. నీ గన్నతో నువ్వే కాల్చుకునే పరిస్థితి లెక్క. చాలా మందిని చూసాం, పోలీస్ ఆఫీసర్స్ చూసాం, గన్నులు ఉన్నటువంటి వారిని చూసాం. వాళ్ళకై వాళ్ళు షూట్ చేసుకొని చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటంటే వారు చేస్తున్నటువంటి పనుల నిమిత్తం అవి వారికి భారముగా పెరిగిపోయి, అవి వారికి భయంకరమైనటువంటి పరిస్థితులు పెరిగిపోయి, వారు భూమి మీద జీవించలేనటువంటి పరిస్థితి అయిపోయి, ఆ భారమైనటువంటి పరిస్థితులు వారిని ముంచుతూ, ఆ భారమైన పరిస్థితులు వారిని బలహీనపరుస్తూ, ఆ భారమైన పరిస్థితులు వారిని చెరసాల్లో వేయటానికి సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు జీవించలేనటువంటి పరిస్థితుల్లో వారికై వారు కాల్చుకొని చచ్చిపోయినటువంటి దినాలు మనం చూసాం. తుపాకీతో కాల్చుకుంటాం,
సూసైడ్ చేసుకుంటాం, రకరకాలుగా చనిపోవటం. యాక్సిడెంట్లు కాదండో, సూసైడ్స్, కావాలని చచ్చిపోవటం. వారి యొక్క అపరాధములు వారిని పట్టుకొని వారి చచ్చిపోవటం చూశాం. నిన్ను స్వతంత్రుడుగా స్వతంత్రాలుగా పిలువబడితే నువ్వు రాగలిగితే నువ్వు స్వతంత్రుడిగా స్వతంత్రాలు ఉంటావు. దేంట్లో ఉంటావు తెలుసా? నిన్ను బంధిస్తున్నటువంటి బంధకాల నుండి, నిన్ను బాధపరుస్తున్న బాధల నుండి, నిన్ను బాధిస్తున్న వ్యాధుల నుండి, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి రోగాల నుండి, అప్పుల నుండి నిన్ను స్వతంత్రాలుగా పిలుస్తూ ఉంటే నువ్వు వాటి కోసమే పరిగెత్తుతూ గొట్టలేసుకుంటున్నావే కానీ పైన వాటి నుండి బయటకు వద్దామే, వాటి నుండి విడుదల పొందుదామే, వాటి నుండి స్వేచ్ఛగా ఉందామే, వాటి నుండి సంతోషంగా ఉందామే, వాటి నుండి సమాధానంగా ఉందామే, వాటి నుండి ఆనందంగా ఉందామే, వాటి నుండి ఆరోగ్యంగా ఉందామే అన్నటువంటి ఉద్దేశం లేకుండా నువ్వు ఇంకా బంధకాల్లో చిక్కుకుంటూ ఉన్నావు. స్వతంత్రులుగా ఉండటానికి నిన్ను పిలుస్తూ ఉంటే దేవుడు, ఈ రాత్రికాలం ఆలోచించే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో అసమాధానం ఉండవా? నీ అన్నదమ్ముల మధ్య అసమాధానం ఉండవా? నీ అక్కచెల్లెల మధ్య అసమాధానం ఉండవా? నీ భార్యకి నీకు అసమాధానం ఉండవా? నీ భర్తకు నీకు అసమాధానం ఉండవా? నీ తల్లిదండ్రులకు నీకు అసమాధానం ఉండవా? నీకు పుట్టిన బిడ్డలకి నీకు అసమాధానం ఉండవా? లేకపోతే నీ తోబుట్టువులతో అసమాధానం ఉంటే ఈ రాత్రి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను స్వతంత్రులుగా అంటే నీకున్న అసమాధానముల నుండి నిన్ను సమాధాన పరచడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు సమాధాన పరచబడటానికి, నువ్వు సమాధానకరంగా జీవించడానికి, నువ్వు సమాధానములో ఉండటానికి నేను పిలుస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే ఈ వాక్యము ద్వారా. నీవు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డావు. ఈ వాక్యము ద్వారా నేను పిలుస్తూ ఉంటే ఈ వాక్యాన్ని నువ్వు పెడచెవును పెడుతూ, ఈ వాక్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టకుండా, ఈ వాక్యాన్ని నువ్వు అశ్రద్ధగా వింటూ, ఈ వాక్యాన్ని లెక్క చేయకుండా నువ్వు వింటూ కూడా ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఎందుకు వచ్చింది? నీ బిడ్డలకి ఆరోగ్యం ఎందుకు వచ్చింది? నీకు ఆరోగ్యం ఎందుకు వచ్చింది? నీ అప్పులు ఎందుకు తీరుతాయి? నీ రోగాలు ఎందుకు పోతాయి? నీ కష్టాలు ఎందుకు పోతాయి? నీ ఇబ్బందులు ఎందుకు పోతాయి? నీకు పని ఎందుకు దొరికింది? ఆలోచించాయి. వల్ల నీకు పని దొరికినా పని చేసుకుంటానికి ఆరోగ్యం కూడా కావాలా? ఒకళ్ళు పని సంపాదించుకొచ్చిన డబ్బులు నీ ఇంట్లో నిలవాలంటే, నీ కుటుంబంలో అవి వరదిల్లాలంటే, నీ కుటుంబంలో అవి సమాధానకరంగా ఉండాలంటే ఎలా ఉంటాయి? చిల్లి గవలో నేలపాలు, హాస్పిటల్ పాలు, పరుల పాలు అవ్వాల్సిందే, అవి పోతే కూడా అంతే. దేవుని మాటను అశ్రద్ధగా వింటే, దేవుని మాటను శ్రద్ధగా వినకుండా ఉంటే, దేవుని మాటలను పెడచెవును పెడితే మరి పరుల పాలు గ్యారెంటీ, పరుల పాలు గ్యారెంటీ, నేల పాలు గ్యారెంటీ, అవమాన పాలు గ్యారెంటీ, అపహేళన పాలు గ్యారెంటీ. ఆలోచన చేయి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. నువ్వు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డావు. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డావు. నువ్వు స్వతంత్రంగా ఉండటానికి నువ్వు రాలేకపోతున్నావంటే నువ్వెక్కడో పట్టబడ్డావు, నువ్వెక్కడో బంధింపబడ్డావు, నువ్వెక్కడో ఇరుక్కుపోయావు. ఆలోచన చేయి. ఏదనేది నీకు తెలుసు, ఏ బంధకాల్లో చిక్కుకున్నావు అన్నది నీకు తెలుసు, ఏ దేంట్లో ఇరుక్కుపోయావో నీకు తెలుసు, ఏ విషయంలో నువ్వు పట్టబడ్డావో తెలుసు నీకు. అందులో నుండి నువ్వు రాలేకపోతున్నావంటే, అందులో నుండి నువ్వు విడుదల పొందలేకపోతున్నావంటే, అందులో నుండి నువ్వు స్వేచ్ఛమైన జీవితం, సమాధానకరమైన జీవితం నువ్వు పొందలేకపోతున్నావంటే బలంగా నువ్వు ఎక్కడో పట్టబడ్డావు. ఈ బలమైనటువంటి బంధకాల్లో నువ్వు నీ ప్రాణం కూడా పోవచ్చు, నీ కష్టాలు ఎక్కువైపోవచ్చు, నీ ఇబ్బందులు ఎక్కువైపోవచ్చు,
నీ ఇరుకులు ఎక్కువైపోవచ్చు, నీ అప్పులు ఎక్కువైపోవచ్చు, నీ రోగాలు ఎక్కువైపోవచ్చు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. సమాధానకరమైనటువంటి నిబంధనలో నువ్వు జీవించగలిగితే, సమాధానకరమైనటువంటి నిబంధనలో నువ్వు జీవించగలిగితే నువ్వు స్వేచ్ఛ జీవితం పొందగలుగుతావు. నువ్వు స్వేచ్ఛగా జీవించగలుగుతావు. నువ్వు స్వేచ్ఛగా నీ కుటుంబం క్షేమంగా ఉండగలిగిద్ది. నువ్వు స్వేచ్ఛగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండగలిగిద్ది. నీ స్వేచ్ఛ జీవితం నువ్వు ముందుకు సాగుతావు. ఇది జరగాలంటే 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువమ్మా. 12వ వచనం చదువు. 12వ వచనం చదువు. మైక్లో చదువు. మైక్లో చదువు. మిమ్మును కలవరపెట్టువారు, మిమ్ములను కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. మిమ్మల్ని కలవరపెట్టువారు ఎవరంట? కలవర పెట్టేది మిమ్మల్ని, కలవరానికి గురి చేసేది ఎవరు? అపవాదైనటువంటి సాతానుడు. ఎలా ఎలా లోకములో నీ మీద వల వేసినప్పుడు ఈ వలలో అనేక రకాలైనటువంటి చేపలు ఏ రీతిలో అయితే చిక్కుకుంటాయో ఆ రీతిలో అనేక జనాంగాల్లో నువ్వు కూడా చిక్కుకొని శరీరాశ, నేత్రాశ, జీవపడమం ద్వారా, అనగా అప్పులు, ఆనందం, దురాశ, వీటి ద్వారా నువ్వు చిక్కుకొని అపవాది చేతిలో నువ్వేం చేస్తున్నావు? శోధింపబడుతూ ఉన్నావు. అపవాది చేతిలో నువ్వేం చేయబడుతున్నావు అంటే వేధింపబడుతున్నావు. అపవాది నిన్ను వేధిస్తూ ఉన్నది, అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నది, అపవాది నిన్ను భయంకరమైన పరిస్థితుల్లో నొక్కేస్తూ ఉన్నది. ఆ అపవాది బంధకాల్లో నుండి, అపవాది యొక్క బంధకాల, అపవాది కాడి కింద నుండి, అపవాది యొక్క ఆలోచనల నుండి నిన్ను స్వతంత్రాలుగా చేయటానికి నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు రావట్లేదు. దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఆ బంధకాలు నీ నుండి తొలగిపోతాయి. ఆ బంధకాలు నీ నుండి వేరైపోతాయి. ఆ బంధకాల నుండి నువ్వు దూరం అయిపోతావు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, దేవుడు నీకు శాంతినిస్తాడు, దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం, ఈ భూమి మీద నువ్వు పడినటువంటి ప్రయాసాలన్నిటిని విడుదల చేసి నిన్ను సమాధానకరంగా, శాంతికరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికకరంగా నిన్ను, నీ బిడ్డలని సమాధానకరంగా నడిపిస్తానని సిద్ధంగా ఉంటే, సమాధానకరమైనటువంటి బంధకాల్లోకి నువ్వు రాకుండా బంధింపబడే ఉంటున్నావు. అపవాది బంధకాల్లోనే ఉంటున్నావు, అపవాది కాడి కిందే ఉంటున్నావు. ఆయన నిన్ను స్వతంత్రాలుగా చేయటానికి పిలుస్తూ ఉంటే, మరొకసారి 13వ వచనం చదువు. మరొకసారి మైక్లో చదువు. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును అది శారీరకంగా అయితే హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఉండుడి. ప్రేమ కలిగి, ఇప్పుడు శారీరకంగా అయితే కుదరదు. ఆత్మానుసారముగా ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు ఆదరించుకునుడి. ప్రేమ కలిగిన వారై. మనకి స్వాతంత్రం వచ్చిందంటే ప్రేమతోనే తీసుకొచ్చారు. 1947లో ప్రేమతోనే స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు భారతదేశానికి. ప్రేమ కలిగే స్వాతంత్రాన్ని తెచ్చారు భారతదేశానికి. అంతకుముందు ఒకరి మీద ఒకరు శత్రుత్వముగా, ఒకరి మీదకి ఒకరు దూసుకుంటూ యుద్ధాలు చేసినా కూడా ఉపయోగపరం జరగలేదు.
ప్రేమతో స్వాతంత్రాన్ని తెచ్చాడు. ప్రేమ కలిగి దేవుని సన్నిధికి రాగలిగితే, ప్రేమ కలిగి నీ సహోదరుని నీ సహోదరాలను పిలుచుకొని దేవుని మందిరానికి రాగలిగితే, ప్రేమ కలిగిన ఒకరినొకరిని మాట్లాడుకొని ఆదరించుకొని దేవుని మందిరానికి రాగలిగితే నువ్వు కూడా స్వతంత్రాలుగా ఉంటావు. దేని చేత అంటే అపవాది అయినటువంటి సాతాను బంధకాల నుండి, అపవాది అయినటువంటి సాతాను యొక్క కుయుక్తుల నుండి, అపవాది అయినటువంటి సాతాను యొక్క కాడి నుండి నువ్వు స్వేచ్ఛగా జీవించగలగటానికి, స్వేచ్ఛగా బ్రతకటానికి, స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించటానికి నువ్వు పిలువబడుతూ ఉన్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం తెరవబడితే, ప్రభువా నిజమే, నేను బంధకాల్లో చిక్కుకొని ఉన్నానయ్యా, లోక బంధకాల్లో చిక్కుకొని ఉన్నాను, నీ మందిరానికి రాలేకపోయానంటే నేను ఈ బంధకాల్లో చిక్కుకొనే ఉన్నాను, ఈ కాడి నన్ను వదలట్లేదు, ఈ కాడి నన్ను పట్టుకుంది. ఎద్దుని ఏ రీతి అయితే కాడి పైనేసి కడతాడు, అప్పుడు దాకా ఎద్దు తప్పించుకుంటానికి కుదరదు. నువ్వు సాతాను యొక్క బండికి కట్టబడ్డావు, సాతాను బండిలో నువ్వు ఉన్నావు. మరి నిన్ను తప్పించడానికి ప్రభు 2026 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు చనిపోయి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు సిలువలో చనిపోయి, నీ కొరకు పునరుద్ధానుడుగయ్యి నీ కాడిని విరగదీస్తే, నీ కాడిని తగ్గొడితే, నీ కాడిని ఒప్పదీసి నిన్ను స్వతంత్రాలుగా చేస్తే ఇంకా బంధకాల్లోకే పరిగెత్తుతున్నావు. నువ్వు ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు. నువ్వు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా నా కుటుంబం బాగుండాలా, ప్రభు నా కుటుంబం ఆనందంగా ఉండాలి, ప్రభు నా కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రభు నా కుటుంబం సమాధానంగా ఉండాలి, ప్రభు నా కుటుంబం ఆశీర్వాదం కలిగి ఉండాలా అని నీకు ఉద్దేశం కలిగితే స్వతంత్రాలుగా దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రి స్తోత్రాలు. ఈ రాత్రి మాతో దూరాల సమీపాన చేరువచ్చిన వారితో, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభువా నిజమే, అపవాదైనటువంటి బంధకాల్లో మేము బంధించబడినటువంటి వారిని, మమ్మల్ని అందరినీ 2026 సంవత్సరాల క్రితం నువ్వు ఈ భూమి మీద జన్మించి మా కొరకు సిలువు మోసి, సిలువులో చనిపోయావు, సిలువులో నీ రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా మా కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవా, మేము ఇంకా బంధకాల్లో ఉండకుండా ప్రభువా అయ్యా నీ సన్నిధికి స్వతంత్రులుగా వచ్చి, నీ సన్నిధిలో స్వాతంత్రం పొందుకొని, నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ నిత్య జీవానికి వారసులంటకు మా జీవితాలు మార్చుకొని, మా బ్రతుకులు మార్చుకొని, మా ఉద్దేశాలు మార్చుకొని, మా తలంపులు మార్చుకొని, మా కోరికలు మార్చుకొని, మారు మనసు పొంది బాప్తిసం పొంది నిత్య జీవానికి మేమందరం వారసులవుటకు, మా కుటుంబాలతో వారసులవుటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారము మాకు దయచేయి, మళ్ళా ప్రార్థన చేసిన క్షమించినట్లు మా ప్రార్థన క్షమి, శోధనకి కాదు రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ తిరిగి దేవుని నామములు చేరొచ్చిన మనందరికీ రాలేక వెనకబడిన వారికి, దూరాన సమీపాన్ని వింటున్న వారు, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారందరూ సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.